వీరు తయారు చేసిన ఎక్విప్మెంట్లు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా యూబీటీఎక్స్, ఎస్బీటీఎక్స్ అనే ఎక్విప్మెంట్స్ లమాకా అమెచ్యూర్ వారు తయారు చేయడం వాటికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ లభిస్తుంది. ఈ రోజున చాలా సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ తక్కువ రేట్లో మన వాళ్ళు తయారు చేస్తున్నారు. తమ సత్తా ఏంటో నిరూపించుకుంటున్నారు. కొద్దిమంది హ్యామ్ రేడియో ఆపరేటర్స్ ఉన్నప్పటికీ కూడా మన యొక్క హ్యామ్ రేడియో పాపులేషన్ మన జనాభాతో పోల్చుకుంటే చాలా తక్కువ. అంటే 1,00,000 మందికి ఒక రేడియో ఆపరేటర్ చొప్పున ఉన్నారు. మన యువతరం మన దేశంలో మన పాపులేషన్ లో చూసుకున్నట్లయితే 50% పాపులేషన్ 25 సంవత్సరాలకు లోబడి ఉన్నారు. 25 ఇయర్స్ చాలా పెద్ద అడ్వాంటేజ్ ఇది. ప్రపంచంలో వేరే వాళ్ళకి ఎవరికి లేదు. వేరే దేశాల వాళ్ళు చైనా, జపాన్ ఇటువంటి దేశాల్లోని జనాభా వాళ్ళు వృద్ధపరంగా మారుతున్న ఈ తరుణంలో మన యొక్క జనాభా యువతరం, అందుకని యంగ్ ఇండియా అన్నారు. వీళ్ళలో కనీసం 1% పాపులేషన్ మనం ఈ హ్యామ్ రేడియో వైపు వాళ్ళ దృష్టిని మరల్చినట్లయితే ప్రపంచంలో మనం మిగతా దేశాలకి తలదీటుగా చైనా, జపాన్ ఈ దేశాలకి సమానంగా ఇంకా మరింత వాళ్ళని సర్ప్లస్ అయ్యి చేసే విధంగా మన వాళ్ళు తయారవటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. అటువంటి దానికి అత్యంత జనాభా కలిగిన మన భారతదేశం మన జనాభాని ఒక సాధనంగా వాడుకుంటే ఇది తప్పకుండా సాధ్యం అవుతుంది. చాలా సంతోషం సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. అట్లాగే ఈ డిజిటల్ ఎరాలోనే ఇంకో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ డిఫైన్ రేడియో అనే ఇట్లాంటి కొన్ని సఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థులకి ఇది ఏ రకంగా అనుసంధానం చేయొచ్చు, ఎట్లా మోటివేట్ చేసి వాళ్ళని ఈ రంగంలోకి తీసుకురావచ్చు చెప్పండి. సాఫ్ట్వేర్ డిఫైన్ రేడియో అనేది ఒక లేటెస్ట్ ఎక్విప్మెంట్స్. ఇవి ఇతర దేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో ఈ ఎక్విప్మెంట్స్ 1,00,000, 2,00,000 వరకు కూడా ఈ ధర పలుకుతుంది. అయితే మనకు ఇక్కడున్న హ్యామ్ రేడియో ఆపరేటర్స్ నాయుడు గారు VU2 జులు ఆల్ఫా జులు, ఆయన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం వాసి, తెలంగాణలో ఉద్యోగరీత్యా సెటిల్ అయి ఉన్నారు. వారు చక్కటి సర్క్యూట్స్ డిజైన్ చేయడం జరిగింది. మనకు ఆశ్చర్యం కలుగజేసే విషయం ఏంటంటే అత్యంత తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఈ సాఫ్ట్వేర్ డిఫైన్ రేడియో తయారు చేయడమే, ఆయన సొంతంగా తయారు చేయడమే కాకుండా అంటే ఈ మొత్తం ఖర్చు 8,000 రూపాయలకి ఆయన 8,000-9,000 రూపాయల లోపు ఆయన తీసుకొని వచ్చారు. అనేక మంది హ్యామ్ రేడియో ఆపరేటర్స్ కి ముఖ్యంగా విద్యార్థుల్లో అవగాహన కలిగించడానికి ఆయన అనేక సదస్సులు నిర్వహించారు.